హాయ్ ఫరియా. హలో ప్రెస్ గారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ December 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు, సో కొంచెం త్వరగా మాట్లాడేస్తాం. కానీ నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే, అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దిస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్గా చెప్పాలి అంటే. అండ్ just to add to that, Amar Garu is like, he's actually not like a producer, Andy. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill చేస్తున్నాం అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. Yes. లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్ హిస్ యాక్టింగ్ చూసి. అవునా? ఐ వాస్ షాక్డ్. See, it's in the family, guys. యా, అందుకనే సార్ మీరు ఇది రూటెడ్ చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దామని. I just want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు మీరు, అండ్ you're out there about it. I think that's a very big this thing of a creative person. You can see that a creative person is never afraid to show his emotions, and I think that's really great. Like big ups to that. నిరంజన్ గురించి మాట్లాడతాం. మాట్లాడతాం. ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత. అంటే ఎలా రాశాడు ఏంటి అంటే ఎక్కడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట. బట్ దానికి చాలా డేంజర్ బెల్ మోగించారు తెలుసా ఇప్పుడు. అంటే మాకంత మీ అంత ఐక్యూ లేదు మాకు. ఇది పొగడ్తలా భావించాలా, తిట్టులో భావించాలి కూడా లేదు పొగడ్తలే లేదు. మీ పైనే ఉంది. ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ ట్రైలర్ లో అంతా ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద హెడ్, యు ఆర్ ద షోల్డర్స్. అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా. అండ్ థ్యాంక్ యూ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ సౌరభ్ ఫైనలీ యు ఆర్ హియర్. ఇట్స్ సో గుడ్ టు ఫైనలీ హ్యావ్ యూ హైదరాబాద్లో. మీతో చెన్నైలో కొలాబరేషన్ చేసిన వాట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ, ఐ స్వేర్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. మోర్ దెన్ ద అవుట్పుట్, ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ మోర్ మ్యూజిక్ విత్ యూ. ఆయన చాలా క్రియేటివ్ అండి. his brain works very differently in terms of films and music. Characters ki separate oka track icharu, and then ఆ క్యారెక్టర్ మీద వేరే ఎమోషన్స్ మిక్స్ చేసి he has done so much maths and physics with this music. నిజం చెప్పాలంటే I think director garu knows. That's why I think so much detailing has gone into the music of this film. I think the BGM and the RR is going to add so many layers టు గుర్రం పాపిరెడ్డి. యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గారితో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అమ్మాయిలకి ఒక్కరికైనా మీరు సాంగ్ ఇచ్చేది, అబ్బాయిలకి ఎవరా పాడటానికి? మీరు డాన్సే చేయరు, మీరు పాట పాడతారా? అంటే పాట పాడతాను, మీరు డాన్స్ చేయండి, దాంట్లో ఏముంది? ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా. ఒకసారి రండి, ఒక పాట పాడండి ఇప్పుడు ప్లీజ్. డెఫినెట్లీ డూ. మరి చేయలేదుగా.
నెక్స్ట్ ఫిల్మ్ కంట. కాదు అప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు పాడొచ్చు, మీ కోరిక అలా అలా అంటే ఉండిపోకూడదు నాకు కదా. మ్యూజిక్ అదొక ప్లానింగ్ అది చాలా ఉంటుందండి. ఊరికే పర్లేదు, అలా పాడేయమంటే ఫరియా ఉన్నారు కదా, తను beat box, ఫరియా గారు rapping పాడతారు. అన్నీ చేస్తారా? Yeah. లేదండి. ఇప్పుడు పాడేయచ్చు. అంటే నాకు అది చాలా క్రియేటివ్గా ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎమోషన్ ఉండాలి. ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకుని ఓకే, చేస్తాడు ఇప్పుడు అర్థమైపోయిందిగా, కంటిన్యూ. ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఎల్స్. అర్జున్ గారు, అర్జున్కి యా he's got some amazing frames అండి. లైటింగ్ గురించి మాట్లాడితే he's done some really quality classy work. ట్రైలర్లో చూసిన, టీజర్లో చూసిన, అసలు ఐ వెంట్ టు ద ఎడిట్ రూమ్ టు ఎడిట్ ద వీడియో మొన్న, మ్యూజిక్ వీడియో, అండ్ ఐ సీక్రెట్లీ సా సమ్ రషెస్ ఆల్సో. I think I'm very, very excited, and his frames are just outstanding. అండ్ ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి, ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి Yes. థ్యాంక్ యూ సో మచ్. అంటే అతను ఒక శ్మశానం సెట్ వేసాడండి. ఐ వాజ్ షాక్డ్. ఏంటది? ఇక్కడే వెనకాల ప్రసాద్ ఐ ల్యాబ్స్ వాజ్ షాక్డ్. ఏంటి నిజంగా ఇక్కడ శ్మశానం ఉందా